తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో భారీ మార్పు. ఇక నుంచి గవర్నమెంట్ స్కూల్ అంటే కేవలం 1వ తరగతి కాదు, యూకేజీ నుంచే చదువు ప్రారంభం. ఈ ఏడాది వేలాది స్కూళ్లలో అమలు, 6,000 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీగా ప్రభుత్వ పాఠశాలలు. ఇది నిజంగా విద్యారంగంలో గేమ్ చేంజర్ అవుతుందా? పేరెంట్స్కు ఎంతవరకు లాభం? ఇంకా ఎల్కేజీ నర్సరీ కూడా వస్తాయా? ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్ల స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రీ ప్రైమరీ విద్యను కూడా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ టీచింగ్ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో మరింత విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే 2026-27 విద్యా సంవత్సరానికి మరో 2000 నుండి 3000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి? ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో సుమారు 6,000 మందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనున్నారు. ఆయాలు, ఇన్స్ట్రక్టర్లు వంటి పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఇది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగా మారనుంది. ప్రస్తుతం యూకేజీ తరగతుల్లో పనిచేస్తున్న ఆయాలకు నెలకు 6,000, ఇన్స్ట్రక్టర్లకు 8,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ నిధులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా కేటాయించబడుతున్నాయి. తెలంగాణలోని 12,700 గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది. ఏ పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసులు అవసరమో గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే పూర్తి స్థాయి అమలు జరగనుంది. యూకేజీ ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పుడు పేరెంట్స్ నుంచి నర్సరీ, ఎల్కేజీ తరగతులను కూడా ప్రభుత్వ స్కూళ్లలో ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న అన్ని సదుపాయాలు ప్రభుత్వ స్కూళ్లలో ఉండాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రణాళిక విజయవంతం కావాలంటే సరైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, పర్యవేక్షణ చాలా అవసరం. ఇవి సక్రమంగా అమలైతేనే పూర్తి ఫలితాలు కనిపిస్తాయి. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో యూకేజీ ప్రవేశపెట్టడం ఒక కీలక నిర్ణయం. విద్యా వ్యవస్థలో పెద్ద మార్పు, 6,000 మందికి ఉద్యోగాలు, గ్రామీణ విద్యకు బలం. ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా, లేక లోపాలతో ప్రభావం తగ్గుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.